ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 25న కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ 10 రోజుల్లో రైతు భరోసా, కొత్త ROR చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు పలు బిల్లులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్నారు. ఏ శాఖలకు కేటాయింపులు ఎలా జరపాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23న ప్రారంభం కాబోతున్నాయి. 24వ తేదీన బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక సమావేశాలు 23న ప్రారంభం అయితే 24న కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. 25వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఈసారి బడ్జెట్ సమావేశాలు చాలా హాట్ గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విపక్ష పార్టీలకు సంబంధించి అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికలకు సంబంధించి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చర్చకు పట్టుబడే అవకాశం కనిపిస్తుంది. ఇక అధికార పార్టీ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని అంశాలను ఈ బడ్జెట్ సమావేశాల్లో ముందుకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కొత్త ROR చట్టం కావచ్చు, ఆ తర్వాత రాష్ట్ర లోగో మార్పు, ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి వివిధ జిల్లాల్లో ప్రత్యేక సదస్సులు కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ మేరకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ కు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రస్తావించబోతుంది. ఇక సమావేశాలు ఎన్ని రోజులు నిర్ణయిస్తారు, సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి అనేది సమావేశాల ప్రారంభం తర్వాత BSC సమావేశం ఉంటుంది. మరి ప్రభుత్వం 10 రోజులు ఈసారి సమావేశాలు జరుపుతారని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది. మరి ఆ BSC సమావేశంలో ఎన్ని రోజులు సమావేశాలు ఉంటాయనేది విపక్ష నేతలతో కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈసారి బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సెషన్ లో చూసాం, ఇటు బీఆర్ఎస్ నుంచి ఎల్పీ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సమావేశాలకు హాజరు కాలేదు. మరి ఈసారైనా ఆయన సమావేశాలకు హాజరవుతారనేది చూడాలి. ఇప్పటికే ప్రభుత్వం ఇరిగేషన్ కు సంబంధించి కమిషన్ వేసింది. ఆ కమిషన్ ప్రాథమిక రిపోర్ట్ ను కూడా మరి ఈ సెషన్ లో ఉంచుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ధరణి కమిటీ ప్రభుత్వానికి కూడా ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వబోతుంది. ఆ నివేదికను కూడా ఈసారి బడ్జెట్ సెషన్ లో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.